తెలంగాణలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు భద్రకాళి ఆలయం. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా ఈ ఆలయ అభివృద్ధికి పనులను చేపట్టింది ప్రభుత్వం. మాడవీధులు, గోపురాలతో విరాజిల్లేందుకు ఆలయం ముస్తాబోతోంది. తమిళనాడులోని కంచి కామాక్షి ఆలయం తరహాలో నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్మాణ శైలి ఉండనుంది. కాకతీయులు నిర్మించిన అందమైన చెరువు పూడికతీత పనులు, ఆలయం చుట్టూ మాడవీధులు, ఆలయ ప్రాకారం మధ్యలో 4 గోపురాలతో మణిహారంగా మారుతున్న ఓరుగల్లు భద్రకాళి ఆలయంపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రము భద్రకీలాద్రిగా పేరుగాంచినటువంటి భద్రకాళి భద్రేశ్వరుల దేవస్థానం వద్దకి నిత్యము భక్తుల తాకిడి పెరుగుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి పనులను చేపట్టింది. అందులో మొదటి దశలో మాడవీధుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే నిత్యము పెరుగుతున్న భక్తుల రద్దీ విషయంలో కావచ్చు, ఇటు అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఇటు మాడవీధుల నిర్మాణాన్ని అయితే ప్రత్యేక ప్రణాళికతో చేస్తున్నారు. అయితే భద్రకాళి అమ్మవారి దేవాలయంలో జరిగే ప్రత్యేకతలు కావచ్చు, ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకోవడానికి మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అదేవిధంగా అయ్యగారు చెప్పండి, మన దేవాలయ విశిష్టత కావచ్చు, ఇక్కడ జరిగే ఉత్సవాల యొక్క ప్రాముఖ్యత. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ అని మనకు దేవీ భాగవత ప్రమాణాన్ని అనుసరించి దుర్గాష్టమి నాడు దుర్గా కోటి యోగిని గణములతో భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఈ భద్రకాళి దేవస్థానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీనమైన ఆలయాలు తమ పురావైభవాన్ని సంతరించుకుంటున్న క్రమంలో ఈ ఆలయానికి ఇటీవలనే ప్రభుత్వం మాడవీధులు మంజూరు చేసింది. 4 వైపులా 4 వీధులు ఉండాలి ఆలయానికి. ఆలయం అనేది దేవుడి యొక్క శరీరం, ఆ పీఠం అనేది దేవుడి యొక్క హృత్పద్మం, కనిపించే విగ్రహం సగుణ సాకారమైన ఆ పరమాత్మ చైతన్యం అని ఇట్లా ఆగమ శాస్త్రాలు, శిల్పశాస్త్రాలు చెప్తుండడం, వాటికి అనుగుణంగా ఇదివరకు విదేశీ పాలకులచే ధ్వంసం చేయబడిన నిర్మాణాలన్నీ పునరుద్ధరింపబడుతూ ప్రజలందరికీ అందరిలో భక్తులలో పిలిగ్రిమేజ్ను పెంచాలి, అట్లాగే టూరిజంను పెంచాలి రక్షించాలి అన్న సంకల్పంతో మాడవీధుల నిర్మాణం చేపట్టబడింది. మనకు చైత్రమాసంలో వసంత నవరాత్రులు, వైశాఖంలో బ్రహ్మోత్సవాలు, ఆషాఢ మాసంలో శాకంభరి నవరాత్రోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, మాఘమాసంలో శైశిర మాఘ నవరాత్రోత్సవాలు అని జరుగుతూ ఉంటాయి. విశేషంగా ప్రజలు భక్తులు అమ్మవారిని సందర్శించడానికి వస్తూ ఉంటారు. మళ్ళీ ఇటీవల రామప్ప అనేది యునెస్కోతో రికగ్నైజ్ చేయబడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా వస్తోంది. దేశ విదేశాల పర్యాటకులు, భక్తులు అందరూ కూడా వరంగల్ మహానగరానికి విచ్చేస్తున్న సందర్భంలో అటు భక్తి వృద్ధి చేయాలి, ప్రజలలో భక్తి భావాలు పెంపొందింపజేసే విధంగా, అట్లాగే టూరిజంను కూడా. ఎందుకంటే ఒక ధర్మశ్రద్ధ ఉండడం వల్ల మనిషి నేరస్తుడు గాడు, సమాజం అనేది నేరపూరితంగా ఉండకుండా శాంతి సుఖ సౌభాగ్యాలతో ఉంటాయి. భక్తి ప్రపతులు, భగవద్భక్తి, ఆత్మగుణాలు, ధర్మశ్రద్ధ వల్ల. అట్లాగే పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల పళ్ళ ముగ్గురే వాడి దగ్గర నుంచి మొదలు పెడితే 5 స్టార్ హోటల్స్ వాడి దాకా కూడా ప్రతి వాడికి గిరాకీ ఉంటుంది, గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, మళ్ళీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందరూ బిజీగా ఉంటారు, అందరూ వాళ్ళ కుటుంబ పోషణ అనేది సమర్థవంతంగా అర్థసిద్ధి కలిగి ఉంటారు. కాబట్టి ఈ 2 కోణాల్లో కూడా ప్రభుత్వం ఆలోచించి ఈ వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అమ్మవారి ఆలయం చుట్టూ మాడవీధులు
నిర్మాణం చేయడం ముదావహం. దీనివల్ల ఒక గొప్పతనం అనేది మళ్ళీ కాకతీయ రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరం తమ పురావైభవాన్ని సంతరించుకుంటూ దేశంలో అగ్రగామిగా నిలబడుతుంది అనడంలో సందేహం లేదు. అదేవిధంగా నిత్యము స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రముఖులు కూడా ఇటీవల కాలంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏ విధంగా చూస్తారు? మనిషికి అవిద్య తొలగిపోతే అంధకారం తొలగిపోయాక అంతా వెలిగి. నాస్తిక సిద్ధాంత కలుషితమైన వాదాలను భారతదేశంలో విదేశీ ముష్కరులు ప్రవేశింపజేశారు. ఆ ప్రభావంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఒకప్పుడు రత్నాలు రోడ్ల మీద కూరగాయల్లాగా అమ్ముకున్న ఈ తెలంగాణ ఇవాళ బొగ్గులు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నది. అంటే మన సంపద అంతా కొల్లు కొట్టుకుపోయారు విదేశీయులు. మన సంపద అంతా ఒక వజ్రాలు రోడ్ల మీద పోసుకొని అమ్ముకున్న వరంగల్ నగరం ఇది. అంటే రానున్న రోజులలో ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే విధంగా ఆలయ అభివృద్ధి పనులు సమపాలంగా సంస్కృతిని కూడా నిలిచే విధంగా కృషి చేస్తున్నారు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యులు జన్మించిన స్థలంలో ఈ వరంగల్ మహానగరంలో కాశీ మహానగరంలో కాశీ పట్టణంలో కాశీ మహానగరంలో ఎట్లా అయితే హిందూ యూనివర్సిటీ ఉందో మళ్ళీ అక్కడ సాంగవేద విద్యాలయం ఉందో అట్లాంటి వేద విద్యాలయం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఎట్లా అయితే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందో వరంగల్ మహానగరంలో కూడా అట్లాంటి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఇవాళ సైన్సు, కంప్యూటర్ సైన్సు అన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞానం అంతా ఈ సంస్కృత భాషలో ప్రజలకు బోధించడం ద్వారా ఇప్పుడు సంస్కృత భాష అనేది మన జాతీయ భాష. అందరం ఎట్లా అయితే వాళ్ళ ఇంగ్లీషు హిందీ జాతీయ భాషలుగా ఉన్నాయో ఒకప్పుడు జాతీయ భాష సంస్కృత భాష. ఆ సంస్కృత భాషను మళ్ళీ జాతీయ భాషగా పునరుద్ధరించి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎట్లయితే చదువుకుంటున్నామో అట్లా సాంస్క్రిట్ మీడియంలో కనుక మనం చదువుకుంటే ఈ సంస్కృతి అనేది కాపాడబడుతుంది. ఇవాళకి కూడా ఎంతమంది దాడులు చేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా, షడయంత్రాలు పడినా కించిత్ సంస్కృతి అనేది అట్లా ఉన్నది కాబట్టి, పట్టుకున్నాం కాబట్టి మన సంస్కృతికి ఎవడేం చేయలేకపోతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ప్రతి జిల్లాలో ఒక సంస్కృత విశ్వవిద్యాలయం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఆధునిక విజ్ఞానం అంతా ఎట్లా అయితే ఇంగ్లీష్ భాషలో బోధిస్తున్నారో సంస్కృత భాషలో బోధించడం వల్ల విశ్వమానవ కళ్యాణం జరుగుతుంది. అంటే మన భద్రకాళి అమ్మవారి దగ్గర మరొక స్పెషల్, ఇక్కడికి రావడం అంటే అమ్మవారిని నేరుగా చూస్తామని ఒక అది ఉంది. రానున్న రోజులలో కూడా అది కొనసాగించేందుకు మీరు ఎందుకంటే తరతరాలుగా చూస్తున్నారు ఆ దేవాలయాన్ని, ఈ యొక్క సంస్కృతిని కొనసాగించేందుకు ఎలాంటి కృషి చేస్తారు? ఎవ్వరం దానికి కృషి చేయాల్సిన పర్లేదు. ఇందాకే ఎమ్మెల్యే గౌరవనీయులు నాయన రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు తిరుపతిలో ఎట్లా అయితే తారతమ్యం లేకుండా, బయటనే తారతమ్యాలు, రాజగోపురం అవతలే, లోపలికి వచ్చాక ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ సమానంగా భక్తుడిని దర్శనం భక్తులు అందరూ సమానంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ దర్శనం చేసుకునే విధానం ఏర్పాటవుతుంది. ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క ఆలయ అభివృద్ధి అనేది రానున్న రోజులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడేలాగా దేశ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా భక్తులు ఇప్పుడైతే ఏ విధంగా సామాన్యులు సైతం వచ్చి తారతమ్య భేదాలు లేకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నారో, అభివృద్ధి అనంతరము కూడా అలాగే అందరూ కూడా దర్శనంలో మాత్రము ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు అటు అధికార యంత్రాంగంతో పాటు మా అర్చకులను కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషయ్య గారు చెప్తున్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మాడవీధుల యొక్క నిర్మాణాలకు
స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అయితే శంకుస్థాపన చేయడమే కాకుండా పనులను అన్ని తానే కూడా ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న పనులను కూడా కొద్దిసేపటి క్రితమే అన్ని కూడా పరిశీలించారు. మనతో ఉన్నారు వారు. ఈ యొక్క సంకల్పాన్ని తీసుకోవడంలో వారి ఉద్దేశంలో కూడా మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఓరుగల్లు అనగానే భద్రకాళి దేవస్థానం గుర్తుకొస్తుంటుంది. మీరు ఎమ్మెల్యే అయ్యాక ఈ యొక్క మాడ వీధుల నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా శరవేగంగా నడిపిస్తున్నారు. ఎలా సాగుతున్నాయి సార్ పనులు? తెలంగాణలోనే వరంగల్ అనగానే భద్రకాళి అమ్మవారి గుడి గుర్తొస్తుంది సార్. ప్రతి శుక్రవారం అయితే ఇంకా ఇది ఉండదు. ఈ మధ్య కాలంలో విపరీతమైన భక్తులు, జనము, నమ్మకము వీటన్నిటితోటి చాలామంది రావటం జరుగుతుంది. మరి మాడ వీధులు అనేది మనం వరంగల్ జిల్లాలో దీన్ని కనుక మనం సరిదిద్దుకోవాలనే బాధ్యత అందరికీ ఉండాలి. భక్తులకు కానివ్వండి, అందరికీ కూడా ఉండాలి. అందులో భాగంగా నా వంతు బాధ్యతగా ఉన్న ఈవో గారు కానివ్వండి, శేషయ్య గారు కానివ్వండి, అమ్మవారిని వాళ్ళు కాపాడుకుంటూ ఏ విధంగానైతే చేస్తున్నారో మేము మాతో పాటు మేము అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము నిధులు తీసుకురావటం, మాడ వీధులకు అప్పటికప్పుడు ఇవ్వటం, దాన్ని 50 ఏళ్ళ కింద డిసిల్ట్ చేసినటువంటి దాన్ని చెరువులోని నీళ్లు కూడా పంపించి ఆ చెరువును కూడా క్లీన్ చేసి, అమ్మవారి చెరువు క్లీన్ చేసి కావలసినంత స్థలాన్ని మనం ఎట్లా ఇది చేసుకోవాలనే ఆలోచనతోటి శుభ్రంగా మంచిగా చేసి ఈ వర్షాకాలం నాటికి వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని మా అందరి తాపత్రయం. రాత్రి పగలు కూడా టిప్పర్లు, మిషనరీ ఇట్లా కృషి చేస్తున్నాం. మిగతాది అమ్మవారి దయ. సో ఏదేదేమైనా రాబోయే 3 నెలలలో ఇంకో సంవత్సరం లోపల కొత్త వరంగల్ని చూస్తారు. ఎట్లా మొదటి మాట ఇచ్చినాం, మాట మీద నిల్చుంటున్నాం, చేస్తాం కూడా. ఇలా చూడండి, కాజీపేట బ్రిడ్జ్ ఉదాహరణకు 2 నెలలు అందిస్తున్నాం. అది కూడా అట్లా అమ్మవారిది ఇక్కడ నిజంగా కూడా ఈ ప్రతి శుక్రవారం కానీ, వీక్లీ సండేస్ కానీ అసలు ఎంత పెరిగిపోయింది అని అంటే ఊహకందకుంటే పెరిగిపోయింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అదేవిధంగా శరన్నవరాత్రుల సందర్భంగా మీరు కూడా స్వయంగా చూసారు, 1,00,000 మంది భక్తులు కూడా ఆ రోజే కూడా సంకల్పం కూడా తీసుకున్నట్టున్నారు. అదేవిధంగా మిగతా పనులు అంటే మాడ వీధులతో పాటు ఇంకా లోపల ఆలయ అలంకరణకు సంబంధించి కూడా ప్లానింగ్తో పోతున్నారు. అటు అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ ఎలా సహకరిస్తున్నారు? నేనేమంటున్నా, కాంట్రాక్టర్లు సహకరిస్తున్నారు, అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు, ఎటువంటి అనుమానం లేదు. భక్తులకు కూడా విజ్ఞప్తి, మనం ఎక్కడెక్కడనో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అమ్మవారికి కావలసిన అన్ని ఏర్పాట్లలో మంచిగా ఉన్నవాళ్ళు, చాతనైన వాళ్ళు చేయవలసిన వాటిని కూడా ఎన్ఆర్ఐలకు ప్రత్యేకంగా అమ్మవారికి కలెక్టర్ గారు ఉంటారు, శేషయ్య గారు కానీ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో చేయడానికి మనిషి చెయ్యి అమ్మవారి దయదలుచుకుంటే అందరు వేస్తారని నమ్మకం కూడా ఉన్నది. ఎవరికి ఊహకందని విధంగా మనం తయారు చేసుకోవాలని తాపత్రయం. అందులో అందరూ భాగస్వాములు కాండి. అదేవిధంగా అంటే భక్తులకు క్యూ లైన్ల కానీ మొదలు పెట్టుకుంటే అన్నదాన సత్రం వరకు అన్ని డిజైన్ చేశారు కానీ ఆ మిగతా పనులు కూడా ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? మేము దీనికి ముందు కూడా మల్టీప్లెక్స్ పార్కింగ్ కోసం అనేది ఒకటి, పార్కింగ్ కూడా కొన్ని కబ్జాలకు గురైన వాటివి ఉన్నాయి. వాటిని తిరిగి కోర్టు పరిధిలో ఉన్నాయి అనుకున్నారు. వాటిని కూడా కోర్టు పరిధి నుంచి ఇమీడియట్ తీసుకొని స్వాధీనం చేసుకొని వీటికి ఒక ఎట్లా అంటే ఒక మోడల్గా బయట కమర్షియల్ కాంప్లెక్సే కానివ్వండి, పార్కింగ్ ప్లేసే కానివ్వండి, దేనికే కానీ భక్తులకు కూడా ఎండల నిల్చోకుండా, కాళ్ళు కాలకుండా వాటిని కూడా పర్మనెంట్గా చేయడానికి ఒక ప్లాన్ రూపొందిస్తున్నాం. దానికి త్వరలోనే పరిష్కారం అయిపోతుంది. మొట్టమొదట మాడ వీధులు కావాలి, అది అయిపోయింది. అమ్మవారి సౌకర్యం చూసుకుంటే అమ్మవారే మిగతా అన్ని చూసుకుంటుంది. ఇక అంటే డిజైన్ల కానుంచి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారన్న శిల్పులు కానీ మిగతా పనులు కూడా ఎలా సాగుతున్నాయి అంటే ఆర్కిటెక్చర్ విషయం? ఇప్పుడు నేను ఒక్కని అనేది కాదు, ఇలా కలెక్టర్ గారి కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాడికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీ కావ్య గారు, కూడా చైర్మన్ గారు, మేయర్ గారు, అందరం కలిసి ఒక టీం వర్క్ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆర్కిటెక్చర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆర్కిటెక్ట్ కూడా నుంచి వాళ్ళకు కూడా ఆఫీసర్లు కానీ, కార్పొరేషన్ ఆఫీసర్లు కానీ దాని డిజైన్ ఒక మంచి సంస్థకి ఇచ్చి వాటి ద్వారా డిజైనింగ్ చేయించి, దాని ద్వారా ఇవాళ ఉదాహరణకు 9 ఐలాండ్లు వస్తున్నాయి లోపల. అందులో మెయిన్ ఐలాండ్ ఉన్నది. వర్షాకాలం రాకముందుకే ఇక్కడ ఒక పిల్లర్, అక్కడ ఒక పిల్లర్లు కనుక మేము వేసుకొని పెట్టుకోగలిగితే వర్షాలు పడ్డా కానీ బోట్లలో వెళ్ళి వాటిని మిగతాది ఈ మన లక్నవరంలో ఉన్నదని తిరిగా మనం ఇది చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని, మీరు ఐలాండ్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి. సో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం, ఇంజనీర్లు కానివ్వండి, అందరూ కూడా వీటి
ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు దీని మీద. భక్తులు మాత్రం ఒకటి కోరుకుంటున్నారన్న, అంటే టెంపుల్ ఎంత డెవలప్మెంట్ అయినా ఇప్పుడైతే అమ్మవారిని ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో అలాంటి దర్శనాలను రానున్న రోజులలో కూడా కొనసాగించాలని మాత్రం ఒక విన్నపాన్ని చేస్తున్నారు. దాన్ని మా ఆకాంక్ష కూడా అదే, మేము చేయాలనే మా తాపత్రయం ఉంటుంది. మంది పెరిగిపోయి విచ్చలవిడిగా మంది అయిపోయి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు అందరికీ వర్తిస్తుంది. మేము 99 కాదు 100% ఇప్పుడు ఏ విధంగా దర్శనం అవుతుందో ఆ విధంగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాం కూడా. ఆ విధంగా ఉండటానికి ఏర్పాటు చేస్తున్నాం. మీరు అనే వరకు కూడా మాకు ఇప్పుడు ఆలోచన రాలే, మీరు అన్న తర్వాత వస్తున్నది. కానీ అది ఇప్పుడు మేము ఆ మాట అనలేము. ఎందుకు అనలేము అని అంటే, ఇలా 10,000 వచ్చేది రేపు 1,00,000 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇబ్బందులు అయి తొక్కిసలాట అయితే మళ్ళీ ఆ బదనాములు రావద్దు. అమ్మవారికి మాకు ఇబ్బందులు ఉండకుండా ఉండాలని వాటిని అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవడానికి అంత కష్టపడి ఇక్కడ దానికి వచ్చిన వాళ్ళని అమ్మవారిని మంచిగా చూపించకుండా పంపిస్తే ఆ పాపం మాకు కూడా తాకుతుంది కదా. అది ఎప్పుడు చేయవాలి. అంటే ఓవరాల్గా పనులు ఎప్పటివరకు పూర్తి చేస్తారు? ఇక అది వర్షాకాలం నాటికి కావాలి. మాడ వీధులు అది బయటిది వర్షాకాలం ఇంకో నెల 2 నెలల్లో దీన్ని మొత్తం నెలల్లో వర్ష పడక ముందుకు అవుట్లైన్స్ అంతా క్లియర్ అవుతాయి. ఇక ఇంటీరియల్ ఉన్నది. ఇప్పుడు మేము పిల్లర్లు ఉన్నాయి, వాటితోటి గ్రానైట్ తోటి మార్బుల్ తోటి లోపల అమ్మవారి లోపల ఇంటీరియల్ కూడా చేయాలని అనుకునే ఆలోచనలు ఉన్నాం. కాబట్టి వాటిని కూడా ఒక డిజైనర్ని పిలిచి, ఇంటీరియర్ డిజైనర్ని పిలిచి పాత శిలా వల్ల ఉండాలి, పాత కళని పోనివ్వకూడదు, కొత్తది ఏం చేయాలి అనే దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అది మనం చూస్తున్నాం. దశల వారీగా ముందుగానైతే మాడ వీధులకు సంబంధించినటువంటి పిల్లర్ వర్క్ అయితే ఈ యొక్క సమ్మర్ లోపు, వర్షాలు పడే లోపు పూర్తి చేస్తాము. మిగతా ఇంటీరియర్ ఆర్కిటెక్చర్కి సంబంధించి అంతా కూడా వర్షాకాలం అనంతరం కొనసాగిస్తాము. అతి త్వరగా భక్తులకు వరంగల్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశం మొత్తం కూడా చూసే విధంగా ఏర్పాటు చేసేందుకైతే మా వంతు కృషిగా ఇటు సీఎం గారి కృషితో ఇక్కడ రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జితో పాటు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రము జననీరాజనాలు అందుకుంటున్న స్వయంభూ భద్రకాళి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం, ఆదివారము వేలాది మంది అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అమ్మవారి దగ్గరికి రావడము, దర్శించుకోవడము అనేక మంది భక్తులు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నిత్యము స్థానికులైతే ఓరుగల్లు ప్రజల ఇలవేల్పుగా అమ్మవారిని ప్రతి శుభకార్యాలే కావచ్చు, ప్రతి పండుగలకు కావచ్చు ఇక్కడ అమ్మవారిని వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క దేవస్థానానికి రావడం ఎలా ఫీల్ అవుతుంటారు, వాళ్ళు డెవలప్మెంట్ కూడా ఎలా చూస్తున్నారు, వారి మాటల విధంగా చెప్పండి. భద్రకాళి దేవస్థానానికి రావడం ఎలా ఫీల్ అవుతుంటారు? ఇక్కడ మాడవీధుల యొక్క అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి, ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు మధురై అమ్మవారి టెంపుల్ నమూనాలో భద్రకాళి ఆలయాన్ని డెవలప్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ప్రతి శుక్రవారం ఈ ఆలయానికి వస్తూ ఉంటాము. ఈ వరంగల్ ప్రజలందరికీ మా ఇంటి ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు. మాకు బర్త్డేలు అయినా, ఫంక్షన్స్ అయినా, ఏ చిన్న పుణ్యకారం ఉన్నా కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఆ పని మొదలు పెడతాం. ప్రతి సంతోషానికి ప్రతిదీ కూడా మాకు అమ్మవారే. అలాంటి టెంపుల్ను అభివృద్ధి చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను నేను. అదేవిధంగా ఈ ఆలయం సంబంధించి మన యాదగిరి గుట్టలాగా కొంచెం కమర్షియల్ కాకుండా భక్తులందరికీ అనుకూలంగా ఉండేటట్టు చూడాలి. కొంచెం దోపిడీ అనేది చేయకుండా కొంచెం మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న మాడవీధులు కానీ ఇప్పుడున్న దేవస్థానము సంఖ్య పెరుగుతున్నది, దినదినము ఎక్కువ మంది వస్తున్నారు. వచ్చే భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. దాని విధంగా చూస్తారు. ఏర్పాట్లు అనేది బాగానే ఉందండి. కాకపోతే ఇప్పుడు ఫ్రైడే ఈ వీకెండ్ టైంలో ఒక 20,000 అట్లా రెగ్యులర్గా వస్తున్నారు. మన అమ్మవారి ఉత్సవాల సందర్భంగా మాత్రం 1,00,000 మందికి పైగా పెరుగుతున్నారు. దాన్ని కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి కొంచెం ఈజీగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మిగతా టెంపుల్ అక్కడ కొంత క్యూ లైన్లు కావచ్చు, డబ్బుల దర్శనాలు అని అంటున్నారు కదా, అంటే అలాంటి ఇబ్బంది ఇక్కడ ఉందా? ఉందండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ధర్మదర్శనం పెట్టారు, దాంట్లో లైన్ ఎక్కువ ఉంటుంది. టికెట్స్ పెట్టేసి మన సామాన్యులకు దర్శనం అనేదాన్ని కాకుండా చేస్తున్నారు. సో కాబట్టి మన ఈ డబ్బులు అనేది తీసేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారిని, మా తల్లిని చూసుకోవడం ఈజీగా అమ్మవారి దర్శనం అవుతుంది అనేటట్టుగా ప్రతి వారికి అందుబాటులో అమ్మవారి దర్శనం అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాను.
అది మనం చూస్తున్నాం, మరి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, అంటే అమ్మవారి దర్శనానికి రావడం కానీ ఇక్కడ అభివృద్ధి పనులను ఏ విధంగా చూస్తున్నారు? ఓరగల్లు ప్రజలకు ఒక విశ్వాసము, ఒక ఇలువెలుపులుగా అందరూ కూడా కొలిసేట దేవత మా భద్రకాళి అమ్మవారు. గ్రామీణ స్థాయి నుంచి కూడా అనేక మంది ఈ ఒక ఊరగల్లు చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శిస్తే సకల కష్టాలు తీరిపోతాయని ఒక నమ్మకంతోనే సాధారణమైన భక్తులకు కూడా అత్యంత దగ్గరతోనే అమ్మవారిని దగ్గర దృష్టితోనే మేము అందరం చూడబోతున్నాం. అమ్మవారిని ఈ యొక్క ఆలయంలో కిక్కిరిసిపోతున్నది ప్రతి శుక్రవారం కూడా. ఎందుకంటే ఈ ఆలయము మాడవిధులతో డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది చేసి ప్రభుత్వం చేయడం మేము హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. కానీ అభివృద్ధి వెనకాల కూడా అభివృద్ధి జరిగిన తర్వాత కూడా సామాన్యులు కూడా ఎట్లయితే అమ్మవారిని దగ్గర నుంచి మేము దర్శనం చేసుకుంటున్నామో అదే విధంగా కూడా అభివృద్ధి చెందిన తర్వాత కూడా సామాన్యులకు కల్పించాలని చెప్పి మేము దేవాదాయ శాఖను కోరుతా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ఒక యాదాద్రి టెంపుల్ డెవలప్ అయిన తర్వాత మేము అందరం సంతోషపడ్డాము. కానీ ఈరోజు యాదాద్రి టెంపుల్ పైకి వెళ్ళాలంటే 500 రూపాయల టికెట్ మా వెహికల్ ఛార్జ్ అవుతున్నది. అలానే ఈ యొక్క వరంగల్లో కూడా ఒక నమ్మకం అమ్మవారి ఏంటంటే పేదవాళ్ళు కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకుని వారి బొట్టు పెట్టుకుంటేనే సకల కష్టాలు తీరితే ఒక నమ్మకంగా ఈ యొక్క కాకతీయ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి మాడ వీధులు డెవలప్ అయిన తర్వాత కూడా దేవాలయం అభివృద్ధి చెందిన తర్వాత కూడా సామాన్యులకు అత్యంత దగ్గరగా ఖర్చు లేనటువంటి దర్శనం ఇవ్వాలని చెప్పి మేము కోరుగా ఉంటున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి ఒక భద్రకాళి అమ్మవారి దర్శనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విదేశీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది. కాబట్టి అలాంటి అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కాస్త విస్తీర్ణపరచడంతో పాటు ప్రజలకు భక్తులకు సులువైన మార్గంలో దర్శన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి, డెవలప్మెంట్ జరగడం ఎలా చూస్తున్నారు? డెవలప్మెంట్ జరగడం అందరం కూడా స్వాగతిస్తున్నాము. ఎవ్రీ శుక్రవారం భద్రకాళి మా ఇలవేల్పైన వరంగల్ ఓరుగల్ల ప్రజల ఇలవేల్పైన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మాకు వేరే పనులు చేస్తాం. ప్రతి శుక్రవారం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 20,000 మంది, 15,000 నుంచి 20,000 మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో అది అందరం కూడా కంప్లీట్గా స్వాగతిస్తున్నాము. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఏదైతే అమ్మవారికి ఎంత దగ్గరగా అయితే మేము ఇవాళ వెళ్ళి దర్శనం చేసి సామాన్య ప్రజలు ఎట్లయితే దర్శనం చేసుకుంటున్నారో ఆ దర్శనాన్ని కూడా మాకు అట్నే కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ అయ్యగారులే కావచ్చు, తర్వాత ఎండోమెంట్ సిబ్బంది కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని అర్చన చేసి మరి పంపించడం జరుగుతుంది. ఇలా పంపించడం వలనే మేము ఇలా సుఖశాంతులతో ఏ కష్టాలు లేకుండా మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని ఫీల్ అవుతున్నాం. దీన్ని ఇట్నే కంటిన్యూ చేయాల్సిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కే కావచ్చు, ఇక్కడ ఉన్న అర్చకులకే కావచ్చు, వీళ్ళందరికీ మా మనవి. అంటే రెగ్యులర్గా భద్రకాళి దర్శనానికి వస్తుంటారా? ఏ రోజులలో ప్రత్యేకంగా వస్తుంటారు? గత 10 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం మేము భద్రకాళి గుడికి వస్తున్నాము. భద్రకాళి గుడికి వచ్చి దగ్గర నుంచి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ యొక్క చంద్రబింబం బొట్టు పెట్టుకున్న తర్వాతనే మేము బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళిన తర్వాత మా రోజు కావచ్చు, మళ్ళీ వచ్చే వారం దాకా మీ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా మా పనులైనా ఏమైనా మేము చేసుకునే పనులైనా ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా అవుతాయని చెప్పేసి మాకు ఒక గట్టి నమ్మకం. మేమే కాదు, ఓరుగల్ ప్రజలంతా ఇట్లనే వస్తారు. ప్రతి శుక్రవారం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15,000 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే మిగతా హాలిడేస్లో కావచ్చు, ఉత్సవాల సమయంలో ఎంతమంది వస్తుంటారు? సుమారుగా ఆదివారం వచ్చిందంటే సేమ్ ఇట్లనే ఉంటుంది క్రౌడ్. ఇన్ కేస్ ఉత్సవాలు అవుతున్నాయి, భద్రకాళి ఉత్సవాలు కావచ్చు, తర్వాత దుర్గాష్టమి ఉత్సవాలు కావచ్చు, దసరా కావచ్చు, లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకరోజు దసరా రోజు అయితే మినిమం 1,00,000 నుంచి 2,00,000 మంది ఓరుగల్ ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు వరంగల్కి వచ్చి భద్రకాళి అమ్మవారిని విజిట్ చేసి పోయారు, అప్పటి నుంచి విదేశీయులు కూడా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతున్నది. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. రెగ్యులర్గా మాకు వచ్చే వాళ్ళకి విదేశీ భక్తులు కావచ్చు, వీళ్ళతో లైన్లలో మేము రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ ఉంటాము. చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతున్నది, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతున్నది. అది మనం చూస్తున్నాము. మరి కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఆయన భద్రకాళి టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటారా? ఎలా అనిపిస్తుంది అమ్మవారు దర్శించుకుంటే? నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నా ప్రతి బర్త్డేకి మా డాడీ ఇక్కడికి తీసుకొస్తారు. అందరూ వస్తుంటారా? వస్తాం. ఏం మొక్కుకుంటావు అమ్మవారికి? మంచిగా చదువుకోవాలి. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే? హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం చూస్తావా ఎప్పుడైనా? చూసా. పెద్దగా ఉందా? ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే? మంచిగా అనిపిస్తుంది. చెప్పురా, నీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే? మా డాడీ ప్రతిసారి నా బర్త్డే రోజు ఇక్కడికి తీసుకొస్తాడు. అది మనం చూస్తున్నాం. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, అమ్మవారి దర్శనానికి రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీరామ్. ఈ యొక్క వరంగల్లో ఎవ్రీ ఫ్రైడే ఏదైతే విశిష్టత ఉన్నదో భద్రకాళి అమ్మవారి యొక్క దర్శనం కోసము
వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతున్నది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా ఈ భద్రకాళి అమ్మవారు బొట్టు ఎంతో ముఖంలో ఎంతో కలనిస్తున్నది. ఈ బొట్టు పెట్టడం కారణంగా బొట్టులో ఉన్నటువంటి ధైర్యం ఒక మనిషికి ఒక రూపాన్ని ఇస్తున్నది. కాబట్టి ఈ యొక్క దీన్ని స్టేటస్లు పెట్టుకోవడము, ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి అంటే ఈ మధ్యలో కాలంలో ఈ సోషల్ మీడియాలో ఏదైతే స్టేటస్లు పెట్టుకోవడం కారణంగా చాలా మంది ఇక్కడ ప్రాంతమే కాదు, ఓన్లీ వరంగల్ వాళ్ళే కాదు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఈ యొక్క గుడిని ఎక్కడ ఉన్నది, భద్రకాళి అమ్మవారి యొక్క స్పెషాలిటీ ఏందని తెలుసుకొని ఇక్కడికి రావడం జరుగుతున్నది. అంటే మీ ఫ్రెండ్స్ అలా అడుగుతుంటారా, మీరు స్టేటస్ పెడితే దర్శనం చెప్పి అని కోరుతుంటారా? చాలా మంది వేలాది మంది భక్తులు కూడా అంటే నాకు పరిచయం ఉన్నటువంటి చాలా మంది భక్తులు మరియు నా స్నేహితులందరూ కూడా ఈ యొక్క బొట్టు కోసము ఫోన్లు చేస్తూ ఉంటారు. మాకు అమ్మవారి బొట్టు కావాలి, ఆ బొట్టు చాలా స్పెషాలిటీగా ఉంటుంది, ఆ బొట్టును మాకు పంపియండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వీళ్ళే కాకుండా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బొట్టును తీసుకుపోతూ ఉంటారు. ఎక్కువ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత ఒక 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ ఈ బొట్టు యొక్క స్పెషాలిటీ అట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రతిసారి బొట్టును తీసుకొని వెళ్తూ ఉంటారు ఎక్కువ ప్రజలంతా కూడా. అంటే ఎక్కువగా యూత్ వస్తున్నారు, మీరంతా కూడా యంగ్ అంటే అబ్బాయిలు, అంటే మామూలుగా ట్రెడిషన్ అంటే టెంపుల్స్ అంటే ఫ్యామిలీస్ పిల్లలు వస్తుంటారు, మీరు రావడం మీరు యూనివర్సిటీస్ల బ్యాచ్ కదా, ఎట్లా ఫీల్ ఎందుకు వస్తున్నారు? అంటే ఈరోజు సమాజంలో మనం చూసుకుంటున్నాము, ప్రతి ఒక్క యువత తాగుడుకు బానిసలైపోయి ఖరాబ్ అవుతున్న తరుణంలో ఈ యొక్క వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒకసారి భద్రకాళి అమ్మవారి దగ్గరికి రండి, అమ్మవారిని దర్శించుకోండి. మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క మానసిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని మీరు ఎంత ధైర్యంగా మీరు ఎదుర్కొంటారో మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువత కూడా ఎంతో ధైర్యంగా వారి యొక్క పనులలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి చెడు అలవాట్లు ఉన్నటువంటి భక్తులు ఎవరైనా అంటే చెడు అలవాట్లు ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ యువకులు అందరూ కూడా ఒకసారి భద్రకాళి గుడికి రండి, వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఎలా ఉంటాయో ఒకసారి ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. అంత స్పెషల్ ఉంటుంది అంటారు? చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారు, ఇక్కడ భద్రకాళి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు, వీళ్ళిద్దరు కూడా మన యొక్క ప్రజలందరినీ కూడా చాలా సుఖ సంతోషాలతోని చూసుకుంటారని చెప్పి మాకు ఒక ధైర్యం. అది మనం చూస్తున్నాము, యూత్గా యూనివర్సిటీ స్టూడెంట్స్గా అనేక మంది కూడా రెగ్యులర్గా ప్రతి శుక్రవారం మేము వస్తామని చెప్పేసి ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. రానున్న రోజులలో మాత్రము ఈ యొక్క డెవలప్మెంట్ భక్తులకు అమ్మవారికి ఇంకింత అనుసంధానం చేయాలి, ఇంకింత దగ్గర చేయాలి తప్ప కొంత దూరం చేసే కమర్షియల్ చేసే ఆలోచనలు మాత్రము అధికారులు కానీ చేయకూడదని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు భక్తులు. ఈ విధంగానే అమ్మవారిని దగ్గరగా దర్శనం చేసుకునే అవకాశాన్ని అయితే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కూడా కొనసాగించాలని చెప్తున్నారు. అదేవిధంగా వీటికి రావడము, అమ్మవారిని దర్శించుకోవడం, ఎస్పెషల్లీ బొట్టు పెట్టుకోవడము, అదేవిధంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎఫెక్ట్స్ తోటి వరంగల్ ప్రజలను ప్రతి ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి చుట్టాలు కూడా మమ్మల్ని అమ్మవారికి దర్శనం చేపియండి, మాకు అమ్మవారి బొట్టు పంపియండి అని కోరుతున్నట్లు కూడా మనం భక్తుల మాటల్లో వింటున్నాము. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి, ఇక్కడ అమ్మవారి దర్శనానికి సంబంధించి భక్తుల మాటల్లో విన్నాం. భద్రకాళి అమ్మవారి దగ్గరికి భక్తులతో పాటు ముఖ్యంగా మహిళా మనులు, ఓరుగల్లు మహిళా మనులు అయితే నిత్యము అమ్మవారి సేవలో తరిస్తుంటారు. ఇటు దర్శనంతో పాటు నిత్యం ఇక్కడికి సేవ కూడా వచ్చి సేవ కూడా తరిస్తుంటారు. ఇక్కడ స్థానిక మహిళలు ఉన్నారు, వారి మాటల్లో విందాము. నిత్యం అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి మహిళలు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ పనులను కూడా ఎలా ఆస్వాదిస్తారు, రానున్న రోజులలో వాళ్ళ కుటుంబంతో పాటు అమ్మవారిని ఎలా దర్శించుకొని వాళ్ళు ఎలా తరిస్తున్నారు, వారి మాటలు విందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లోకలేనా? మేము వరంగల్, ఇక్కడే లోకల్. భద్రకాళి శరణమ్మ అమ్మ. మాకు ప్రతి సంవత్సరం మేము ప్రతి నవరాత్రులు వస్తూ ఉంటాము. మాకు మంచి జరుగుతుంది. అమ్మవారి బొట్టు బాగా విశిష్టత. బొట్టు లేని రోజు మేము బొట్టు పెట్టుకొని అసలే ఉండము అమ్మవారిది. పిల్లలు రోజు పరీక్షలు ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, ఏదైనా ముఖ్యమైన పనులప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. మాకు మంచి జరుగుతుంది. ఈ రోజు కూడా ప్రత్యేకంగా అమ్మవారి పిలిపించుకుంటే వచ్చిన, నేను అనుకోకుండా నన్ను తీసుకొస్తే మా చెల్లె తీసుకొస్తే వచ్చిన. అసలు నాకు ఇక సంతోషంగా ఉన్నది. అసలు ఆ సంతోషం చెప్పలేకపోతున్నా. మళ్ళీ మాకు మాడా వీధులు కడుతున్నారు. ఇక్కడ డెవలప్ బాగా జరిగింది మోడీ వచ్చిన కాంచి. గోసేవ బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ మంచిగా వస్తున్నారు. అందరూ మంచి జరుగుతుంది. మాకు ఎప్పటికీ నమ్ముకుంటాం అమ్మవారిని. ఫ్యామిలీస్తో సహా వస్తుంటారమ్మా రెగ్యులర్గా పిల్లలు? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మాకు మంచి జరిగినప్పుడల్లా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కుకొని పోతుంటాం. ఇట్లా పిల్లల గురించి అయినా ఏదైనా మాకు ఇక్కడ అమ్మవారు చెప్పుకొని పోతుంటాం. ఇప్పుడు మరీ చెప్పుకోవడానికే వచ్చిన నేను ఈరోజు శుక్రవారం 21 చెప్పాలని అమ్మవారికి ధ్యానంలో ఎప్పటికి పూజ చేసుకుంటూ ఉంటాను నేను. మరీ ఇవాళ వచ్చి చెప్పుకుంటున్నా అమ్మవారికి. ఇట్లా అంటే పిల్లల చదువుల విషయంలో కానీ ఉద్యోగానికి సంబంధించి ఏ పనులైనా వస్తుంటారా?
వస్తాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము, ప్రతిరోజు వస్తాము. శుక్రవారం రోజు కూడా వస్తూనే ఉంటాం. పిల్లలు మరీ ఎక్కువ వస్తారు. మేమన్నా పండుగ డేస్ అప్పుడు వస్తాం కానీ పిల్లలు అయితే వారం వస్తూనే ఉంటారు. చిన్న పిల్లలు వీళ్ళు ఏ జరిగినా మీ అమ్మవారికి చెప్పుకుంటూనే ఉంటాం. సేమ్ అమ్మనే ఇక మాకు అమ్మ కంటే అమ్మవారిని చూస్తుంటే చాలు, ఇక కళ్ళు రెండు పోతాయి. నాకు ఇక బొట్టు గురించి అంటే నేను చెప్పలేను. ఆమె బొట్టు గురించి నేను ఉండనే ఉండ. అసలు ఇంత బొట్టు ఎందుకు పెట్టుకుంటా, ఇంత బొట్టు అంటే నాకు తెలియదు. నాకు ఎప్పుడు చూసినా బొట్టు అని అనుకుంటా. నువ్వు నన్నే బొట్టు గురించి అడిగినావు ఈరోజు. నాకు అమ్మవారి బొట్టు ఎంత పెట్టుకున్నా సరిపోదు, అంత మంచి అనిపిస్తుంది నాకు. చెప్పండి అమ్మా, అమ్మవారిని దర్శించి కూడా ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా బాగా జరుగుతుంది భద్రకాళి అమ్మవారి వర్షం. మేము ప్రతి వారం వస్తూనే ఉంటాం. చాలా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి భద్రకాళి అమ్మవారి. చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వచ్చినప్పుడు. ప్రతి వారం వస్తూనే ఉంటాం. మేము ఫ్యామిలీతో వస్తాం, మా సారు మేము అందరం వస్తున్నాం, మా పిల్లలు కూడా వస్తారు. ఏది కోరుకున్నా అమ్మ నెరవేర్చుతుంది. ఆ నమ్మకం బాగా ఉన్నది మాకు. ఇంతవరకు మేము ఏమి మొక్కుకున్నా అమ్మవారు చాలా మంచిగా నెరవేర్చుతుంది. పిల్లలతోని కూడా పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళ వస్తారు. శుభకార్యాలకు అన్నిటికీ వస్తూనే ఉంటాం. ఏదైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏదైనా అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటాం. మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఆ దర్శనం చేసుకోవడం ఎలా ఫీల్ అవుతుంటారు? నా పేరు ఉషారాణి, హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ గణేష్కు 11 ప్రదక్షిణలు చేసి మనం ఏదన్నా అనుకొని ముడుపు కట్టుకుంటే ఆ అనుకున్న కోరిక తీరినాక మళ్ళీ ఆ ముడుపు చెల్లించడం కోసము నేను ఇక్కడికి వచ్చాను. అనుకున్న కోరికలు తీరినవి. అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయింది. అమ్మవారికి చీర తర్వాత బియ్యం, ఒడి బియ్యం అవన్నీ తీసుకొని వచ్చినామన్నట. అమ్మవారి మహిమ చాలా గొప్పది. ఈ వరంగల్కి మంచి మహారాణి అమ్మవారు. అమ్మవారి దర్శనం మనందరికీ, భక్తులందరినీ కోరికలు తీర్చే అమ్మవారు. డెవలప్మెంట్ వర్క్ అవుతుంది కదమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? డెవలప్మెంట్ వర్క్ కూడా అవుతుంది కదా? డెవలప్మెంట్ కూడా చాలా. ఇప్పుడు మేము లోపలికి వచ్చేటప్పుడు గొడుగులు తీసుకొని వచ్చినాం, కానీ ఇక్కడ చల్లదనం కోసం ఇవన్నీ వేసేటప్పటికి చాలా చల్లగా ఉంది. మాకు మంచి సేవా కార్యక్రమాలు అంతా ఈ గుడి వాళ్ళు వాళ్ళంతా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషం. అది మనం చూస్తున్నాము. మరి కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, అమ్మవారి దర్శనానికి రావడం ఎలా ఫీల్ అవుతుంటారు? ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోవడం అయితే మేము ప్రతిసారి మా మ్యారేజ్ డేకు, మా పాప బర్త్డే 2 ఒకటేసారి అవుతాయి కాబట్టి అమ్మ దర్శనం చేసుకుంటే చాలా సంతోషంగా ఉండేది. అమ్మవారి వల్ల మేము షాప్ పెట్టుకున్నాం. మా పాపకి జాబ్ కూడా వచ్చింది, మంచిగా 2 పాపలకు జాబ్ వచ్చింది. నాకు అందుకని అనుకోకుండా రావడమే అయితే అమ్మవారి దగ్గరికి అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ ఇప్పుడు మళ్ళీ చేసే పనులు కూడా అమ్మవారికి గుడి ప్రాంగణం కూడా కట్టడానికి, మాడవీధులు కట్టడానికి కూడా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఇంకా డెవలప్ బాగా కావాలి. అమ్మవారికి ఇంకా మంచిగా ఇంకా జనాలు బాగా రావాలి, భక్తులు బాగా రావాలని కోరుకుంటున్నాము. మా పిల్లలకు వాళ్ళకి స్టడీ గురించి కూడా వచ్చి మళ్ళీ వాళ్ళకి జాబ్ కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్లనే జరుగుతుందని మా అభిప్రాయం. అంటే ఇంకా టెంపుల్కి మధ్యలో ప్రముఖులు కూడా వస్తున్నారు, చూస్తుంటారు కదా, ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇప్పుడే చూసినాము. మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడినారు. వాళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం భక్తులందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారి వల్ల కూడా మేము కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాం. మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడికి రావడం ఎలా ఫీల్ అవుతుంటారు? భద్రకాళి శరణం అమ్మ. మేము ఎవ్రీ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా కంపల్సరీ ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుంటాం. ఇక్కడికి మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నట్టు. అసలుకి అమ్మ లేనిదిగా మేము ఏం చేయలేము, అంతే ఇష్టం అన్నట్టు. ఇక ప్రతిదీ ఏదైనా కూడా ఇక్కడ మాకు మొక్కుకుంటే కంపల్సరీ జరుగుతాయి అన్నట్టు. ప్రతి వీక్ పిల్లలు వస్తూనే ఉంటారు. మేము రాకుండా కూడా మా పిల్లలు వస్తూ ఉంటారు. మాకు చాలా హ్యాపీ అన్నట్టు. మేము రాకుండా కానీ కనీసం మా పిల్లలన్నా వచ్చి కనీసం అమ్మవారిని మొక్కుకొని వెళ్తున్నారు కదా అని. అదే మా బాబు ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళిండు. మా అబ్బాయి ఇక్కడికి అయితే చాలా ఇష్టం అన్నట్టు ఇక్కడ రావాలని. అంతే, ఇక చెప్పలేము అంతే అసలుకి. ఇంకా ఇక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇక అది ఇంకా ఫుల్ హ్యాపీ అన్నట్టు. అప్పుడు తర్వాత అసలు ఎట్లా ఉంటుందో అసలు ఇక మేము అనుకోవట్లేదు, అంత బాగుంటుంది. మా వరంగల్లో అమ్మవారు ఇంత బాగా జరుగుతుందా అని అంత ఎక్స్పెక్టేషన్ అనుకోవట్లేదు. అందరూ అడుగుతూ ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు కదా వెళ్తారా అంటే వెళ్తాం కదా, వీక్ అయినా వెళ్తాం అట్లా అన్నట్టు. అదే అమ్మవారి దగ్గర ఉంటుంది కదా, వెళ్తారా మీకు మంచి జరుగుతుందా అసలు మొక్కితే అయితే అంటే డెఫినెట్లీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఫ్రైడే వెళ్తాం అట్లా. మాకు అన్నీ మాకు చెప్పుకోవడానికి ఇక్కడ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాము అని అనుకుంటూ ఉంటాం అన్నట్టు. అన్నీ మా రిలేషన్ ఎవరైనా వచ్చినా కూడా అందరం కలిసి వస్తాం. పిల్లలు ఇట్లా అందరినీ కలిసి తీసుకొస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ కూర్చొని మొక్కుకుంటాం. అన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే. అంటే ముఖ్యంగా మీరు రావడం పిల్లలకంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతుంటాయి.
ప్రతిదీ వస్తాం మేము, మొక్కుకోగానే మాకు మళ్ళీ 1 వీక్ వచ్చేసరికి మాకు మళ్ళీ జరిగినట్టే అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అందుకోసం అమ్మ దగ్గరికి వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ టెంపుల్లో వాతావరణం ఎలా ఉంది? అంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ దర్శనాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఏం లేదు, అన్నీ బాగున్నాయి, అన్ని దర్శనం ఇట్లా అంతా బాగానే ఉంది. ఏర్పడదు అసలు. ఇప్పుడు మొత్తం అన్ని షెడ్స్ వేసారు, మంచిగా ఎండ అని తెలియకుండా మంచిగా ఉంది. కూల్, ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగుంది మాకు. అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఎందుకో తెలియని ఆ ఉత్సాహం అట్లా వస్తూ ఉంటుంది అన్నట్టు, అంతే అది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇప్పుడు అంటే ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ అంటే జనరేషన్ గ్యాప్ ఏదో టెక్నాలజీ అని మీ టెంపుల్కి రావడమే ఇబ్బంది పడుతుంటారు, కానీ ఇక్కడ వరంగల్లో మాత్రం చిన్న పిల్లల నుంచి అందరూ వస్తుంటారు. అందరికీ అమ్మవారు అంటే ఎందుకో తెలియదు, చిన్న పిల్లల వాళ్ళకి కూడా అంత ఇష్టం అన్నట్టు. అమ్మని చూడడానికి ఎందుకో అట్లా తెలియకుండా అబ్బాయిలు కూడా వస్తారు, ఇంకా అమ్మాయిలు ఏమో కానీ అబ్బాయిలు ఇంకా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అదే అర్థం కదా అసలుకి. మా పిల్లలు అసలుకి ఎక్కడికి పోమన్నా వెళ్ళారు, ఏ టెంపుల్కైనా అమ్మవారి టెంపుల్కి అనగానే అసలు వాళ్ళే వస్తూ ఉంటారు. అందుకు ఎందుకో తెలియని అసలుకి, అంతే అని. బొట్టు కూడా పెట్టుకుంటుంటారు అందరు ఫ్యాషన్. అంటే అమ్మవారి బొట్టు లేని అసలు మేము ఉండము. డైలీ ఇక్కడికి వచ్చినా రాకుండా కంపల్సరీ భద్రకాళి అమ్మవారిది ఇంట్లో కూడా మేము కంపల్సరీ పెట్టుకుంటాం అన్నట్టు. అంత ఇష్టం అన్నట్టు మాకు భద్రకాళి టెంపుల్. బొట్టు పెట్టుకున్నాం అంటే అందరూ వెళ్ళి ఇలా అంటారు, కానీ మేము వెళ్ళకున్నా కూడా మా ఇంట్లో కంపల్సరీ డైలీ ఉంటుంది. మా ఇంట్లో కంపల్సరీ ఇలానే పెట్టుకుంటాం డైలీ, నేను కూడా ఇంట్లో. ఓకే, ఎప్పటికి వస్తుంటారు ఇక? ఇప్పటికే రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాము. మహిళలు కూడా చెప్తున్నారు, మా భద్రకాళి అమ్మవారి దగ్గరికి మేము ప్రతి శుక్రవారం రావడమే కాకుండా మా పిల్లల యొక్క బారసాలలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, పండుగలు కావచ్చు, ప్రతి అకేషన్ కూడా మేము కుటుంబ సమేతంగా ఇక్కడికే వచ్చి జరుపుకుంటాము. అమ్మవారి దీవెనలతోటే మేము అన్ని సాధిస్తున్నాము. ఉద్యోగ విద్యా అభివృద్ధి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి చెందడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పేసి ఓరుగల్లు మహిళలు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు భద్రకాళి దేవస్థానానికి భక్తులు నిత్యము వేలాదిగా వస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులు కూడా చూస్తున్నారు. అయితే అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిత్యము వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని కుటుంబ సమేతంగా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. అమ్మవారు ఓరుగల్లు భద్రకాళి ప్రజల ఇలవేల్పుగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే జగన్మాతగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా దేవి నవరాత్రుల సందర్భంగా కావచ్చు, శరన్నవరాత్రులలో అమ్మవారు సంపూర్ణ భద్రకాళి అవతారంలో ఉండేటువంటి సమయంలోనైతే లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. అయితే భక్తుల ఆ తాకిడిని దృష్టిలో పెట్టుకొని అమ్మవారి యొక్క దేవస్థాన అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నారు. మాడవీధి నిర్మాణానికి సంబంధించి అది కావచ్చు, అదేవిధంగా భద్రకాళి దేవస్థానంలోని ఈ యొక్క చెరువు పనులను, పూడికతీత పనులను కూడా అద్భుతంగా శరవేగంగా ఆ పనులను చేస్తున్నారు. నిత్యము రాత్రి పగలు, ఎందుకంటే సమ్మర్లోనే అనుకూలంగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ అనుకూల వాతావరణంలోనే ఈ యొక్క పనులన్నీ నిర్మాణం చేసుకోవాలని ఒక టార్గెట్ తోటి శరవేగంగానైతే పనులు చేస్తున్నారు. ఇటు పూడికతీత పనులు కావచ్చు, ఇటు మాడవీధుల పనులను ఏకకాలంలో పూర్తిగా శరవేగంగా చేసుకొని మళ్ళీ వర్షాకాలం వస్తే పనులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ నెల 2 నెలల లోపల పూర్తిగా ఈ పనులు పూర్తి చేసి 3 నెలల లోపలనే ఆ యొక్క మాడవీధులకు సంబంధించినటువంటి బేస్మెంట్ వర్క్స్ అన్ని పూర్తి చేసి అనంతరం వర్షాకాలం తర్వాత ఇంటీరియర్ లోపల వర్క్ను చేసుకునే విధంగా అధికారులు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దశల వారీగా ఈ యొక్క నిర్మాణ పనులను కూడా పూర్తి చేసేందుకు అయితే కంకణబద్దులయ్యారు. మనం చూస్తున్నాము, ఇటు భద్రకాళి చెరువుకు సంబంధించి పూడికతీత పనులు కావచ్చు, ఇటు మాడవీధులకు సంబంధించి పనులు కావచ్చు, అన్ని కూడా శరవేగంగా సాగుతున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇటు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అర్చకులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దేవాలయ అభివృద్ధి పనులకైతే కంకణబద్దులై చేస్తున్నారు. ఇటు ఆలయ అధికారులు కావచ్చు, భక్తులు కూడా ఈ యొక్క అభివృద్ధి పనులకు సహకరించాలని కూడా భక్తులను కూడా వేడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి శుక్రవారం, ఆదివారం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ పనులు కూడా ఇదే సమయంలో సాగుతున్నాయి కాబట్టి భక్తులు కూడా కొంత అర్థం చేసుకొని ఈ యొక్క అభివృద్ధి పనులకు సహకరించాలని ఆలయ అధికారులు కూడా వేడుకుంటున్న పరిస్థితి ఇది. మొత్తానికైతే భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న మాడవీధుల పనులతో పాటు చెరువు పూడికతీతుల పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు సమ్మర్ హాలిడేస్ కావడంతో అయితే భక్తుల తాకిడి కూడా దేవాలయానికి అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.